ముద్రగడ మరణంతో రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం తీరని లోటని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ సాధన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమంటున్న అవంతి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. నేత ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని ఇక్కడ కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఇక్కడ వచ్చి సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఘనమైన నివాళి ఆయనకి ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆయన నివాసం ఆవరణలోనే ఇక్కడ అంత్యక్రియలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఇప్పటికే అనేక మంది ప్రముఖులు వచ్చిన వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక్కడ ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎట్లా చేయాలి చూడాలి? ఒక కాపు ఉద్యమ నేత రాష్ట్రంలోనే ఎక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈరోజు ముద్రగడ అనేది సరిగని ముద్ర వేసుకున్నారు. ఆయన కాపు ఉద్యమంలో చేసిన ఉద్యమాల సమయంలో కూడా మీరు కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల రంగం నుంచి కూడా పరిచయం ఉంది. ఆయన 1988లో కాపు నాడు పెట్టిన దగ్గర నుంచి వారు ఎన్నో ఉద్యమాలు చేశారు. మన జనరేషన్లో నాకు తెలిసింది ఎక్కువ ఉద్యమాలు చేసిన నాయకుడు. ఎవరైనా సరే ఢీకొట్టే మనస్తత్వం, తను అనుకున్నది సాధించే వరకు పట్టుబడకుండా ఉండే మొండితనం ఆయన ప్రత్యేకత. అలాంటి విలక్షణమైన నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి మరి దురదృష్టం. అలాంటి వ్యక్తి మరి ఆయన ఎన్నో ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ గురించి ఆయన చేసిన పోరాటాలు ఒక గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకే తీసుకెళ్ళగలిగారు. ఆయన మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా మరి పోటీ చేసి గెలవటం. అలాగే మరి ఆయన పదవి ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో ఒక ఆత్మీయత అనుబంధం ఉన్న వ్యక్తి. మరి ఆయన ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవాడు కాదు. ఒక ఆప్యాయతకి మారిపోయారు. మరి అలాంటి వ్యక్తి లేకపోవడం మన దురదృష్టం. ఆయన పవిత్రాత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ తప్పనిసరిగా ఆయన పోరాట స్ఫూర్తి మరి రాబోయే తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. ఆయన చిరస్మరణీయుడు ఎప్పటికీ ఆయన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటే ఆల్రెడీ ఉద్యమంలో కొన్ని హామీలు ఇచ్చారు. కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయి, కొన్ని ప్రభుత్వాలు అమలు చేయలేదు. కొన్ని ఆకాశంలో నేల మధ్యలో ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఆయన 93 నుంచి చూస్తే 2026 వరకు, అదే 16 వరకు, తర్వాత 26 నుంచి మళ్ళీ ఉద్యమానికి దూరం అవుతారన్నారు. ఆయనకి ఒక ఆత్మ శాంతి చేకూరాలంటే కాపు నేతగా, మీరు ఒక కాపు ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న నేతగా ఏం చేస్తే బాగుంటుంది? తప్పనిసరిగా అండి, ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ ఏం కోరుకోవాలి. ఆయన జాతి కోసం పనిచేస్తున్న నాయకుడు. తప్పనిసరిగా ఆయన ఆశయాల్ని మరి అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో పార్టీలకు అతీతంగా వారందరూ కూడా ముందుకు తీసుకెళ్తే వారి ఆత్మశాంతి చేకూరుతుందని తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది అవంతి శ్రీనివాస్ గారు చెప్తున్నది. ఏదైతే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలో చేసిన ఉద్యమాలకి ఒక స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలన్నా, ఆయన ఉద్యమానికి స్ఫూర్తి కలగాలన్నా, ఆయన ఏదైతే సాధించాలని ఉద్యమం చేశారో అవి అమలు చేసేందుకు నేటి తరం కూడా, నేటి నాయకులు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత ఇక్కడికి జగన్ రాబోతున్నారు. ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. తదుపరి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దహన సంస్కారం కాకుండా ఖననం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ప్రయాణం చేసిన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. కాపు చేసిన నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం అయితే మొత్తం విషాదంలో కిర్లంపూడి అంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం ఇక్కడ లేరనగానే ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించేందుకు ఇంకా జనం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తూనే ఉన్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం నివాసం నుంచి.
మరి కాసేపట్లో మాజీ